హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం వ్లాగ్ అండి. నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అన్నీ ఊడ్చుకొని బయట కూడా ఊడ్చేసి ఇట్లా మాప్ పెట్టేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో కూడా మాప్ అయితే పెడతాను. నేను శుక్రవారాల్లో ఎప్పుడూ ఇల్లు అయితే శుభ్రం చేయను, గురువారమే శుభ్రం చేస్తాను. రాత్రి వర్షం పడిందని మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా మాప్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇట్లా గడపకు పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేను శుక్రవారాలు ఎక్కువగా చీర కట్టుకుంటాకే ప్రిఫర్ చేస్తాను. పూజలు అంటే సాంప్రదాయంగా చీర అయితే బాగుంటుందని చెప్పి చీర అయితే కట్టుకుంటాను. తర్వాత ఈ ముగ్గు వేయన్నీ వేసిన తర్వాత పూలు అయితే కోసుకొచ్చేసి పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా అయితే పులిహోర అయితే చేస్తున్నాను. పరమాన్నం చేద్దాం అనుకున్నాను, కుదరలేదని చెప్పి పులిహోర అయితే చేస్తున్నాను. మనకి ఎక్కువ వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం వస్తుంది కాబట్టి అప్పుడైతే ఎక్కువ నైవేద్యాలు చేస్తాము. అప్పుడు చేస్తాం కదా అని చెప్పి ఇప్పుడు సింపుల్గా అయితే అమ్మవారికి పులిహోర కూడా ఇష్టమే అని చెప్పి పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. అది అయిపోయిన తర్వాత దేవుడి గదికి వచ్చి నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేసుకొని శుభ్రంగా ఇట్లా బ్రష్తో అన్నీ కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను, అవి కింద పడకూడదని చెప్పి. అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పూలు అయితే కోసుకొచ్చాను కదండి, ఆ పూలు అయితే అమ్మవారికి ఈ దేవుడి పటాలన్నిటికీ పెట్టి ఇట్లా సింపుల్గా అయితే నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పులిహోర కూడా అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేశాను. రోజు చేసుకున్నట్టే సింపుల్గా అయితే చేసుకుంటాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఆడవాళ్ళకి శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు అంటే చాలా ప్రీతికరం కదండి. అందుకని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి క్యారేజీకి వంట అయితే చేయాలి. ఇక్కడేమో టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచినప్పుడే పప్పు అయితే నానబెట్టేసాను. అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కారం అవన్నీ వేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. పొద్దున్న పూలు కోసుకొచ్చినప్పుడు ఇట్లా శంకు పువ్వులు ఉంటే చెట్టుకి ఆ పువ్వులు కూడా అయితే కోసుకొచ్చాను. మా వారేమో శంకు పువ్వులు ఉన్నాయి కదా, కొంచెం వేడి నీళ్ళలో వేసి మరగబెట్టిమ్మన్నారని చెప్పి ఆ పూలు అయితే వేడి నీళ్ళలో వేసి కొంచెం సేపు మరగబెడితే దానికి ఉన్న రంగు అంతా పోయి ఆ నీళ్ళకి నీళ్ళల్లో నానిపోయి పూలన్నీ వైట్గా వచ్చేసినాయి. అవి నీళ్ళు మరుగుతూ ఉండగానే ఈలోపు కుక్కర్ పప్పు అయిపోయింది. అది పప్పు అయితే తాలింపు పెట్టేశాను. పప్పు అయితే తాలింపు పెట్టేసిన తర్వాత ఈలోపు ఆ నీళ్లు కూడా మరిగిపోయినాయి. అవన్నీ పూలన్నీ తీసేసి మా వారికి మా అమ్మాయికి గ్లాసులో అయితే పోసేసి ఇద్దామని తీసుకెళ్తే మా అమ్మాయి ఏమో రెడీ అవుతుంది, మా వారేమో వాష్రూమ్కి వెళ్ళారు. అవన్నీ పక్కన పెట్టేశాను. బాక్స్ అయితే కట్టేశాను. అన్నం, పప్పు, నెయ్యి వేసి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇద్దరు రాగానే మళ్ళీ వేడి చేసి మా వారికి మా అమ్మాయికి ఇచ్చాను. ఈ శంకు పువ్వులతో చాలామంది నీళ్లుగా టీ పెట్టుకుంటున్నారు, అట్లాగే వేడి నీళ్ళు తాగుతున్నారు. మా అన్నం కూడా అయితే వండుకుంటున్నారు, హెల్త్కి చాలా మంచిదని చెప్పి నేనైతే వాళ్ళిద్దరికీ ఇచ్చాను. మా అమ్మాయి రెడీ అయ్యి వచ్చేసరికి మా అమ్మాయికి జడ అయితే వేస్తున్నాను. మార్నింగ్ చేసిన అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక పులిహోర ఉంటే మా అమ్మాయి నాకు టిఫిన్ వద్దు పులిహోరే తింటానందని చెప్తే మా అమ్మాయికి ఆ పులిహోర అయితే ఇచ్చాను, తింటుంది. మధ్యలో నాకైతే పెడుతుంది. నేను శుక్రవారం ఇవాళ తినను అని చెప్తున్నాను. స్కూల్ టైం అయిపోతుందని నేను గబగబా జల్లేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పులిహోర అయితే పెడుతుంది. జడలన్నీ వేసిన తర్వాత మా అమ్మాయి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.